హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీకు అందరికి తెలిసిందే గైస్, రీసెంట్ గా మేమైతే ఒక స్విమ్మింగ్ పూల్ ని తయారు చేసినాము. అది సక్సెస్ అయింది. ఆ వీడియో పైన మీ అందరి సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాము అంటే, మీరు వండర్లా వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా ఏదైనా వాటర్ పార్క్స్ కి వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ రెయిన్ డాన్స్ ఖచ్చితంగా చూసే ఉంటారు. సో ఈ వీడియోలో మేమే సొంతంగా ఒక క్రేజీ రెయిన్ డాన్స్ అయితే తయారు చేయబోతున్నాము. సో అది వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఎందుకంటే దానికి డిస్కో లైట్లు అది ఇది పెట్టి దాన్ని క్రేజీగా అయితే తయారు చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ చేయకుంటే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రెయిన్ డాన్స్ ఏదైతే ఉందో దీన్ని మేము స్విమ్మింగ్ పూల్ పక్కకే తయారు చేస్తున్నాం. ఇక్కడ కొద్దిగా లెవెల్ ఉంది, అంతేకాకుండా గ్రీనరీ చాలా క్రేజీ ఉంటుంది ఒకవేళ సక్సెస్ అయితే. సో దాన్ని మేము ఎంత సైజులో తయారు చేయబోతున్నాము అంటే 8x8 ఫీట్ సైజులో అయితే తయారు చేస్తున్నాం. సో మేము వాటర్ కావాలి కాబట్టి రెయిన్ డాన్స్కి స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటర్ ఏవైతే ఉన్నాయో అవిటిని యూజ్ చేసుకుంటున్నాము. అండ్ దాంట్లో నుంచి వాటర్ ఇక్కడ స్ప్రే అయితే అవుతాయి. ఇప్పుడు దానికోసం మనకు 8x8 ఫ్రేమ్ అయితే కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాము అంటే, మనకు రెయిన్ డాన్స్కి కావాల్సిన మెజర్మెంట్స్తో ఇక్కడ కింద మార్కింగ్ అయితే వేసుకుంటున్నాం. మన ఫ్రేమ్ అయితే గైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పెయింట్ అయితే వేసుకుంటున్నాము. ఆ తర్వాత దీన్ని ఇక్కడ వాతినం కదా పైప్స్, వీటి పైన అయితే వెల్డింగ్ చేయాలి. మస్తు హైట్కి వస్తుంది. ఆ తర్వాత రెయిన్ డాన్స్ కోసం మనం వాటర్ సప్లై పైప్స్ని అయితే కనెక్ట్ చేసుకుందాము. ఇంకా అవి లేవడం లేవు, తీసుకురావాలి వీటిని అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాతిన పైపులకి, అంతేకాకుండా ఈ ఫ్రేమ్కి మంచిగా పెయింట్ అయితే వేసుకుంటున్నాం. ఈ రెయిన్ డాన్స్ కోసం అయితే 5 పైపులు తీసుకొచ్చినాము. మీరు ఇక్కడ చూడవచ్చు. దీనిపైన మొత్తం వీటిని అయితే పెట్టినాము. అండ్ వీటికైనా మనం వాటర్ అయితే సప్లై చేయబోతున్నాము. దీనికి హోల్స్ చేసుకున్నాం అనుకోండి, కిందకి యాజ్ ఇట్ ఈజ్ రెయిన్ డాన్స్ లాగానే వాటర్ అయితే పడతాయి. సో ఇప్పుడు మేము చేయబోతున్న నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఏంటిది అంటే, ఈ పైపులు అన్నిటికీ ఇంటర్లింక్ కనెక్షన్ అయితే ఇవ్వాలి. సో వీటిని మెజర్మెంట్ వేసుకుంటా కట్ చేసుకొని కనెక్షన్ అయితే ఇస్తున్నాం. మేము స్టార్టింగ్లో ఏమనుకున్నామంటే ఓన్లీ పొడుగులనే వెళదాం అనుకున్నాము. కాకపోతే వాటర్ సప్లై కిందికి మనకు రెయిన్ లేకపోతే తక్కువ పడుతుందేమో అని చెప్పేసి ఎక్స్ట్రా మళ్ళీ 3 పైపులు తీసుకొచ్చినాము. అవిటిని అడ్డం కొడుతున్నాం. ఇట్లా వస్తాయి పొడుగు అడ్డం. అంటే మొత్తం 8 పైపుల నుంచి వెళ్ళి వాటర్ అయితే మనకి ఎట్ ఏ టైం కింద డ్రాప్ అవుతుంది. ఫస్టే ఫ్రేమ్ పైన తయారు చేద్దాం అనుకున్నాం పైపులతోని. కాకపోతే మనం పైన తయారు చేసినాం అనుకోండి, దానికి హోల్స్ కొట్టడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో పైపులను మళ్ళీ కిందికి తీసుకొని వీటికి హోల్స్ అయితే వేస్తున్నాము. హోల్స్ వేసిన తర్వాత పైన ఫ్రేమ్ అయితే తయారు చేద్దాం. ఇక వాటర్ సప్లై కానీ మొత్తం. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా కష్టపడ్డ తర్వాత మీరు బ్యాక్ సైడ్లో చూడొచ్చు, మన రెయిన్ డాన్స్ కోసం ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. పైపులు కూడా మొత్తం సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా దానికి వాటర్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. మొత్తం వాటర్ వచ్చేసి బయటకైతే వస్తాయి పైపులకి. ఒకసారి ఆ వాటర్ కనెక్షన్ ఇచ్చే ముందు మన రెయిన్ డాన్స్ ఫ్రేమ్ని అయితే ఒక లుక్ వేసేయండి.
ఫ్రేమ్ రెడీ అయిపోయింది ఆల్రెడీ, మీరు చూసారు కదా. సో దీనికి వాటర్ సప్లై కావాలి కాబట్టి దానికోసం పైపు, అంతేకాకుండా నీళ్ళ మోటార్ని అయితే తీసుకొచ్చినాము. ఈ మోటార్ని యూజ్ చేసే మేము దానికి వాటర్ సప్లై అయితే ఇస్తున్నాం. స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటర్ డైరెక్ట్గా ఈ పైపులకు వస్తుంది, దాంట్లోకి నుంచి బయటకు వస్తుంది. చాలా క్రేజీ ఉండబోతుంది. కమాన్. మోటార్ని అయితే ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మన బావిలో ఉన్న నీళ్లు మొత్తం రెయిన్ డ్యాన్స్ ఫ్రేమ్లోకి వెళ్ళాలి కాబట్టి దానికోసం ఇంకొక పైప్ని అయితే అటాచ్ చేస్తున్నాం. దానికంటే ముందు మన దగ్గర ఉన్న మోటార్ అసలు పని చేస్తుందా లేదా అయితే టెస్ట్ చేసుకోవాలి. ఈ నల్ల మోటార్ ఏదైతే ఉందో దీంట్లో నీళ్లు పోస్తేనే ఇది నడుస్తుంది. తేరా అలా పోతే నిడతాయా? ఇంజనీర్ దే నీళ్ళు బాగానే ఉన్నాయి. నన్ను ఎగుతుంది నాది వాడు ట్రోల్ చేస్తుండు కోతి అని. మోటార్ వాడక షాన్ రోల్ అయ్యే పని చేస్తో లేదో అనుకున్నాం. మంచిగా పని చేస్తుంది. తాజా అంతా చూడండి మొత్తం ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు పైప్లో కనెక్ట్ చేసినప్పుడు ప్రెషర్ ఎక్కువైంది అనుకో ఇది ఊసిపోతుంది. సో మోటార్కి ఇక్కడ సైడ్ ఒక క్లాంప్, అక్కడ పైప్ ఒక క్లాంప్ మనం కనెక్ట్ చేసుకున్నాం అనుకో మన రెయిన్ డ్యాన్స్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ రెడీ అయిపోయినట్టే. ఇక పని చేయకపోవడం తాజా ఉన్నాయి. మన రెయిన్ డ్యాన్స్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా రెడీ అయిపోయింది. కాకపోతే లాస్ట్కి ఎండ్ క్యాప్ ఒక్కదాన్ని పెట్టలేదు. ఎందుకు అంటే మేము పైప్స్ అన్నిటికీ హోల్స్ చేసినప్పుడు లోపల చెత్త ఉండే, ఒకసారి ఆన్ చేసి చూస్తున్నాం వాటర్ దాంట్లోకి మొత్తం పోయి బయటకు వెళ్తే దాంట్లోకి చెత్త అంతా బయటకు వస్తుందని చెప్పేసి. అంతేకాకుండా అసలు వాటర్ ఎట్లా పడుతున్నాయి అది కూడా మనకు ఏర్పడుతుంది. పోతే మోటార్ వచ్చినాయిరా. సో చిన్న మోటార్ని అక్కడ పెట్టిన తర్వాత దాంతో కనెక్షన్ ఇచ్చి చూస్తే ఏం జరుగుతుంది అంటే వాటర్ ప్రెషర్ సరిపోక 1-2 పైపులు వచ్చింది, 3వ పైప్ కొద్దిగంత వచ్చింది. సో వాటర్ ప్రెషర్ని అయితే ఇప్పుడు మనం పెంచాలి. వాటర్ ప్రెషర్ పెంచినట్టయితే అన్ని పైపులకి వెళ్ళి వాటర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దానికోసం మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మన దగ్గర ఈ వాటర్ పంప్ ఉంది కదా, ఈ పంపుని డైరెక్ట్గా బావిలోకి పెట్టేసి దాని నుంచి వెళ్ళి మనకు 3 ఇంచ్ నుంచి వెళ్ళి 1 ఇంచ్ ఏదైతే ఉందో దానికి ఒక కనెక్టర్ అయితే పెడతాం. మ్యాక్సిమం బాగా స్పీడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ హోల్సేల్ నుంచి కూడా మనకి ఎక్కువ స్పీడ్ తోటి వాటర్ డ్రాప్స్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని డిస్కనెక్ట్ చేసేసి అక్కడ నుంచి మోటార్ తీసేసి పెద్ద మోటార్ని కనెక్ట్ చేద్దాం. అక్కడ దాకా చిన్న మోటార్ యూజ్ చేసినాం కదా, దాంట్లో నుంచి వచ్చే ప్రెషర్ మనకు సరిపోలేదు, 2 పైపులు మాత్రమే వచ్చినాయి. సో ఇప్పుడు ఈ బీస్ట్ మోటార్ని అయితే యూజ్ చేస్తున్నాము. దీంట్లోకి 3 ఇంచ్ నుంచి 1 ఇంచ్ కన్వర్టర్ని యూజ్ చేస్తున్నాం. మొత్తం ఘోరంగా ప్రెషర్ వస్తుంది. నాకు తెలిసి మీది పైపులు అన్న వాలిపోతాయి, లేకుంటే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అన్న అవుతుంది. ఇక సో దానికి క్లాంప్ వేసుకుంటుంది. మోటార్ అయితే గాయ స్టార్ట్ చేసేస్తున్నా. బాగా ప్రెషర్ వస్తుంది, ఏమవుతుందేమో. ఇవాళ దాకా దగ్గర 2-3 గంటలు అవుతుంది. ఆ బాయిలకి నీళ్ళు ఇద్దామని ట్రై చేసినాము. ఇలా మోటార్ కొద్దిగా ఎక్కువసేపు నడిచింది, దానివల్ల అలాగే గుంజలేకపోతుంది.
సో ఏం చేస్తున్నాం అంటే మన వాగు పోతుంది కదా సైడ్ నుంచి డైరెక్ట్ వాగుల్ని వేసినాం మోటార్ ఇక. సో ఈ వాగులకే గుంచుతుంది. మొత్తానికి గాయస్ 2-3 డేస్ నుంచే మేము కష్టపడి తయారు చేసిన ఈ రెయిన్ డ్యాన్స్ ఏదైతే ఉందో అదైతే సక్సెస్ అయింది. మీరు చూడవచ్చు మొత్తం కూడా వాటర్ ఎట్లా పడుతున్నాయో సేమ్ రెయిన్ డ్యాన్స్ ఎట్లా పడతాయి అట్నే డిట్టు. గో గాయస్ ఏదేమైనా కడకైతే తయారైంది. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో మనల్ని ఎంజాయ్ చేస్తుర్రు. దీనికైతే చల్ల చిరుకులు పడుతున్నాయి, ఎండ పడుతుంది కదా, మస్తు రెడీ అయింది. అరే పాట పెట్టామంటే కథమే. అవుతుంది బయట కొత్తనే లేరు, ఎగురుతూనే ఉన్నారు ఎంత తెలిసినా కానీ. సో నేను కూడా పోతున్నా, ఎంజాయ్ చేస్తున్నా. పొద్దుగాల నుంచేలే ఆ రెయిన్ డ్యాన్స్ లో ఎగురుతూనే ఉన్నాము. చీకటి అయినాక వ్యూ మీకు చూపెట్టాలని చెప్పేసి ఇప్పటిదాకా అయినాము. చీకటి అయిన తర్వాత గాయస్ మీరు మన రెయిన్ డ్యాన్స్ అయితే చూడొచ్చు. అది వచ్చేసి ఇదే.
అలసిపోతలేరు, బయట కూడా మొత్తం రావు. సో మొత్తానికి ఇది రెయిన్ డాన్స్ వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. 2 days కష్టపడ్డాం దీని మీద, బట్ సక్సెస్ అయితే అయింది వీడియో. అంటే చాలా మంది ఏమని కామెంట్ చేస్తారంటే, అన్న మీరు వాటర్ వేస్ట్ చేస్తారు అది అని కామెంట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తీసుకున్న వాటర్ వచ్చేసి వాగు నుంచి తీసుకున్నాము. అండ్ దీనికి ఉరికి పొలమే ఉంది, అడిదికి పొలమే ఉంది. వాటర్ పొలంలో పోతే అండ్ ఇక్కడ ఇంకిన వాటర్ తోటి గడ్డి మొలుస్తాయి, బర్రెలు అయితే కట్టేస్తాము. సో వాటర్ ఇక్కడ వేస్ట్ అయితే అవుతలేవు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అంటే ఎక్కువ పని చేయాలి.